దెందులూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అభయ చౌదరి ప్రచారంలో దూసుకుపోతున్నారు. తాను ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారన్నారు. తాను మళ్లీ గెలవాలని, జగన్ మళ్లీ సీఎం కావాలని వారి ఆశతో ఉన్నారని, మంచి చేసిన ప్రభుత్వాన్ని ఎవరూ మరిచిపోరని తెలిపారు. జగన్ చేస్తున్న అభివృద్ధి చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని విమర్శిస్తున్నారు. నవరత్నాల ద్వారానే 151 సీట్లు గెలిచామంటున్న దెందులూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అభయ చౌదరితో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. కొటారి అభయ చౌదరి ప్రచారంలో దూసుకుపోతున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఇప్పుడు దెందులూరు మండలం కొత్తపల్లి గ్రామం చేరుకున్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా ప్రజలందరూ కూడా ఆయనకి ఎదురేగి స్వాగతం పలుకున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మనతో పాటు అభయ చౌదరి ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే మీరు చెప్పండి, మంటి ఎండలో కూడా ప్రజలు ఎక్కడికి వెళ్ళినా సరే ఘన స్వాగతం పలుకుతున్నారు. ప్రజాస్పందన అసలు ఎలా ఉంది అన్న? ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు చక్కటి చిరునవ్వుతో ముందు స్వాగతం పలుకుతూ ఈ నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాం. ఏ గ్రామం వెళ్ళినా కూడా వాళ్ళందరూ కూడా వచ్చి హారతలు ఇచ్చి పువ్వులు జల్లి ఆశీర్వదించి మా బిడ్డ మళ్ళీ గెలవాలి, జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, మీరు మళ్ళీ రావాలి బాబు అని చెప్పి అందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు ఈరోజు. ఎందుకంటే మంచి చేసిన ప్రభుత్వాన్ని ఎవరూ కూడా మర్చిపోరు. ఈరోజు ఒక పక్కేమో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం, వాళ్ళకి మంచి చేసినటువంటి ప్రభుత్వం. ఇంకో పక్క మనం చూస్తూ ఉంటే మాయ మాటలు చెప్పేటువంటి చంద్రబాబు నాయుడిని నమ్మే పరిస్థితుల్లో మేము లేమన్నా, ఆయన ఈరోజు కేజీ బంగారమో మాకు ఇంటింటికి ఇస్తానన్నా కూడా మేము నమ్మము అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చున్నారు. ఇది దెందులూరు నియోజకవర్గం ఈరోజు అభయ చౌదరి కోట, జగనన్న కంచుకోటగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల యొక్క ఆశీర్వాదంతో ఈరోజు ఇక్కడ తయారు చేసుకోవడం జరిగింది. తప్పకుండా దెందులూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. ఇప్పుడు వరకు మీరు ఎన్నికల్లో గెలిచిన తర్వాత 4.5 సంవత్సరాల్లో గతంలో ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు? ఇప్పుడు కొత్తగా ఏ హామీలు మీరు ఇస్తూ ముందుకెళ్తున్నారు? అంటే ఈ 5 సంవత్సరాల పరిపాలనలో దాదాపుగా ఈ ఒక్క నియోజకవర్గంలోనే 3,400 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమాన్ని దెందులూరు నియోజకవర్గంలో చేయటం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా వెనకబడిపోయినటువంటి దెందులూరు నియోజకవర్గం, అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి దెందులూరు నియోజకవర్గంలో నిజమైన అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో 211 బడుల యొక్క రూపురేఖలు మార్చడం జరిగింది. ఎప్పుడో 1983లో ఒక జూనియర్ కాలేజ్ వస్తే ఈ 5 సంవత్సరాల్లో 5 జూనియర్ కాలేజీలని ఈ నియోజకవర్గంలో పెట్టించడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తే 25,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు మంజూరు చేసి వాళ్ళకి ఇల్లు కట్టించుకునేటువంటి అవకాశం కల్పించడం జరిగింది. ఈరోజు దాదాపు 10,000 మంది ఇల్లు గృహప్రవేశాలు కూడా చేసి ఈరోజు ఆ ఇళ్లలో కూడా ఈరోజు వాళ్ళ జీవనం సాగిస్తూ ఉన్నారు. ఈరోజు అదేవిధంగా మనం చూస్తే ఈరోజు ఈ నియోజకవర్గంలో ఉన్నట్టు 61 హాస్పిటల్స్ కట్టించాం, సచివాలయాలు కట్టించాం, రైతు భరోసాలు కట్టించాం, గోడాములు కట్టించాం. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు ఒక మండలానికి కూడా త్రాగునీటి ప్రాజెక్టులు తీసుకువచ్చి ఒక గోదావరి నీళ్ళు తీసుకొచ్చి ఫిల్టర్ చేసి ప్రతి ఇంటికి కూడా 55 లీటర్లు ఈరోజు ఫిల్టర్డ్ వాటర్ ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. గొప్ప బ్రిడ్జ్లు ఎప్పుడూ కూడా 30 సంవత్సరాలుగా కలలుగా ఉన్నటువంటి శ్రీపర్రు మాదేపల్లి బ్రిడ్జ్ కానీ, మా బలివే ఏదైతే నూజిబిడికి దెందులూరుకు ఉంటుందో ఆ బ్రిడ్జ్లు కట్టిస్తూ ఉన్నాం. రోడ్లు కూడా అత్యధిక నిధులు తీసుకొచ్చి నియోజకవర్గంలో రోడ్లు వేపడం కానీ ఈరోజు ఓవరాల్గా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్, కొల్లేరు ప్రాంతం కానీ ఇదంతా కూడా ఈరోజు బేసిక్స్ అన్నీ కూడా సరి చేసుకుంటూ వచ్చాం. తప్పకుండా ఇంకా అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు 2024లో వచ్చేది మా ప్రభుత్వమే. తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి పదంలో ఈరోజు ముఖ్యంగా ఎస్సీ ఏరియా, బీసీ ఏరియాలో ఇంకా రోడ్లు, డ్రైనేజ్ సమస్య అత్యధికంగా ఉంది. దాన్ని వెంటనే పరిష్కరించే విధంగా చేయబోతున్నాం. ఈ నియోజకవర్గంలో ఉన్న శ్మశాన వాటికలు అన్నిటికీ కూడా నాడు నేడు కింద ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలనేటువంటి ఆలోచన చేయటం జరిగింది. అదేవిధంగా ఇండస్ట్రియల్ పరంగా, పారిశ్రామిక రంగాన్ని నియోజకవర్గానికి తీసుకురావాలి, ఈ జిల్లాకి తీసుకురావాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నాం. కొన్ని MOUలు సైన్ చేసాం, వాటిని అమలుపరిచి ఇక్కడ ఒక పారిశ్రామిక రంగం ముందుకు తీసుకువెళ్తాం. లిఫ్ట్ ఇరిగేషన్ ఇలా చాలా ఒక ప్రణాళికబద్ధంగా ఒక లోకల్ మేనిఫెస్టోని పెట్టుకుని ఈరోజు మేము ముందుకు వెళ్తున్నాం. డెఫినెట్గా ఈరోజు ప్రజలు ఆశీర్వదిస్తున్నారు, బ్రహ్మరథం పడుతున్నారు. 2 రోజుల క్రితం మీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేసిన మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్ళాలింది. ప్రజలు దాన్ని ఎలా స్వీకరిస్తున్నారు? అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నోట్లో నుంచి ఒక మాట వస్తే అది తప్పకుండా అమలవుతుంది. అది బైబిల్, భగవద్గీత, ఖురాన్తో సమానం అనేది ఈరోజు ప్రజల్లో ఒక గట్టి అభిప్రాయం ఏర్పడటం జరిగింది. ఈరోజు మా మేనిఫెస్టో గతంలో ఇచ్చిన నవరత్నాలకి ప్లస్ అని ఇచ్చాం. నవరత్నాలు ఇస్తేనే 151, నవరత్నాలు ప్లస్ అంటే 175కి వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకంటే ప్రజలు నమ్ముతూ ఉన్నారు. ఏదైతే చేయగలమో అదే చెప్తూ ఉన్నాం.
మాయమాటలు చంద్రబాబు లాగా మేము చెప్పలేం. ఈరోజు అందుకనే ఈరోజు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు చేయూతాన్ని డబుల్ చేయటం విషయంలో కానీ, ఎస్సీ ఏరియాలు ఎక్కడైతే 500 పైచలకు జనాభా ఉన్నటువంటి ఎక్కడైతే ఉంటాయో అంతా కూడా సెపరేట్ పంచాయతీలు చేసేటువంటి పరిస్థితి తీసుకురావటం కానీ, ఈరోజు ఉచిత కరెంట్ ఎస్సీ కాలనీలో ఇవ్వటం కానీ, ఈరోజు విధంగా అదే పెన్షన్ పెంచే కార్యక్రమంలో కానీ, అమ్మఒడి పెంచే కార్యక్రమంలో కానీ, రైతు భరోసా పెంచే విధానం కానీ, ఇంకా ఎవరికైతే ఇళ్ల స్థలాలు లేవో వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, ఎన్నో ఒక గొప్ప చరిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాలు ప్రజల నుంచి చాలా గొప్ప రెస్పాన్స్ వస్తుంది. అంటే జగన్ అన్న చెప్పాడంటే అది చేస్తాడు, మాకు వస్తాయి అంతే అనేటువంటి నిర్ణయానికి వచ్చింది. ఇలా చూసుకుంటే మేనిఫెస్టో ప్రజల్లో విపరీతమైన స్పందన వస్తుంది. ఇప్పటికే నవరత్నాల పేరుతోనే ప్రజలకు అనేక సంక్షేమ పథకాలతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. నవరత్నాల పేరుకే 151 సీట్లు వచ్చాయి. ఇప్పుడు దీనికి అదనంగా వచ్చిన ఈ మేనిఫెస్టో ద్వారా ప్రజల్లో మంచి స్పందన వస్తుంది. మరిన్ని సీట్లు పెరుగుతాయి. అదే రకంగా దెందులూరు నియోజకవర్గంలో ఇప్పటికే ఎంతో అభివృద్ధి చేశాను, మరోసారి అవకాశం ఇస్తే పూర్తి స్థాయిలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దారంటున్నారు అభయ్ చౌదరి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. దెందులూరు మండలం కొత్తపల్లి నుంచి కెమెరామెన్ దాస్తో రాంబాబు.